హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రం మనము పెద్ద మూవీ యొక్క ఫస్ట్ డే కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ డే కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు అయితే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే అదేవిధంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో రామ్ చరణ్ అనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా కామెంట్ చేయండి. అయితే మన అసలు విషయానికి వచ్చినట్లయితే పెద్ద మూవీ అనేది ఫస్ట్ డే కలెక్షను 136 కోట్లు వచ్చిందని మాత్రము ఫస్ట్ అయితే ఇండియా లెవెల్లో మొత్తం వచ్చిందని అయితే చెప్తున్నారు. కానీ దానికంటే ఎక్కువనే రావచ్చు, 150 వరకు అయితే వచ్చేదని అయితే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మూవీ అనేది అంత రసవత్తరంగా ఉంది. మెయిన్గా వచ్చేసి రామ్ చరణ్ గారి నటన అయితే చాలా ఇరగదీశాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దానికి పెద్ద అండా ఏంటంటే, పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మన ఏంటంటే రేహర్ రెహమాన్ గారి మ్యూజిక్ చాలా బాగుంది. ఎక్కడైతే మనకు ఎలివేషన్ చేయాలో ఆ క్రికెట్ ఆడే టైంలో కానీ, లేకుంటే మనకేందంటే ఆ ఎమోషన్ చూపించే టైంలో కానీ చాలా పీక్ లెవెల్‌కి తీసుకెళ్లారు. అదే జగపతి బాబు గారితోని ఆ పట్టాల మీద జరిగే సీన్ దగ్గరనైతే పీక్ లెవెల్‌కి అయితే తీసుకెళ్లారు. అదేవిధంగా లాస్ట్ సీన్ అయితే మనకైతే ఏడుపొస్తది కదా! నిజంగా కళ్ళ నిండా అయితే నీళ్ళొచ్చినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ఊరి కోసం ఒక యువకుడు తన యొక్క కాళ్ళను కూడా సాక్రిఫైస్ చేసేసి, అదేవిధంగా ఒలింపిక్స్‌లో, పారా ఒలింపిక్స్‌లో ఒక గోల్డ్ మెడల్ గెలిచినా కూడా మాకు గోల్డ్ మెడల్ అవసరం లేదు, మా ఊరికి కావాల్సిన గుర్తింపు కావాలంటే ఒక మనిషి ఉనికి అంతే కదా! ఒక మనిషికి ఉనికి లేకుంటే చచ్చిన శవంతోని సమానమే. అంటే మా ఊళ్ళో మూవీలో చెప్తారు చూడండి, మేము ఆ సచ్చిన శవానికి కూడా మాకు గుర్తింపు లేదు సార్, మా ఊరికి గుర్తింపు ఉండాలి, ఓటర్ ఐడీ ఉండాలి అని చెప్పడం అయితే చాలా 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 బాధ అనిపించింది. నిజంగా అట్లాంటి ఊర్లు నిజంగా 18,000 ఊళ్ళు ఉన్నాయని కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు బాగా గమనిస్తే మూవీలో. అంటే అలాంటి ఊళ్ళు కూడా ఇంకా ఉన్నాయనే ఇండియాలో అయితే మాత్రం నాకైతే చాలా బాధాకరంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా నటన విషయానికి వచ్చినట్టయితే ఒక రన్నర్‌గా, అదే ఫస్ట్ మనకు ఏంటంటే క్రికెటర్‌గా, తర్వాత రెజ్లర్‌గా, తర్వాత రన్నర్‌గా ఒక ఆటకున్న గుర్తింపును బుచ్చిబాబు గారు చాలా ప్రజెంట్ చేశారు. ఒక మాట చెప్తుంటారు అన్నట్టు, మొత్తం కులమత భేదాలు లేకుండా దేశంలో జనాలందరూ ఒక వార్ అప్పుడు, అంటే ఒక యుద్ధం అప్పుడు, అదేవిధంగా ఆట అప్పుడు మాత్రమే గ్యాదర్ అవుతారని చెప్పడం అయితే జరిగింది. నిజమే, కరెక్టే. ఎందుకంటే యుద్ధం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు అందరూ ఒక తాటి మీదకి వస్తారు. అదేవిధంగా ఒక గేమ్ ఆడుతున్నప్పుడు, నేషనల్ గేమ్ కానీ ఏ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా పక్కనే కూర్చొని చూస్తుంటారు. అది కరెక్ట్ పాయింట్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఇంకో డైలాగ్ ఏంటంటే, నాకు డైలాగ్ ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు కానీ దాని మీనింగ్ అయితే చెప్తాను. పుట్టింది పుట్టింది ఇప్పుడు కాకుంటే మరెప్పుడు అన్నట్టు మాత్రం ఒక డైలాగ్ అయితే ఉంది. చాలా ఫేమస్ డైలాగే, సారీ నేను మర్చిపోయాను. దాని మీద కూడా ఒక కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు డైలాగ్ తెలుసుంటే ఆ డైలాగ్ కూడా కామెంట్ రూమ్‌లో తెలియజేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏందంటే రెహమాన్ గారి ఈ యొక్క మ్యూజికే. ఆ విధంగా అన్నీ కలిసొస్తే ఖచ్చితంగా 100 కోట్లయితే దాటే ఛాన్సెస్ అయితే ఉందని నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్ చేయండి. పొద్దు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.